నాకు ఒక్కడే బాబు, కెనడా ఎంఎస్ అయిపోయింది. 3 years బ్యాక్ ఇండియా గుజరాత్లో ఉంటాడు. ఈ నెల 20th బాబు మ్యారేజ్, 18th రిసెప్షన్. పర్సనల్గా అందరికి ఫోన్ చేస్తలే కానీ ఇక్కడ కదర్ పోవచ్చు కాబట్టి ఇక్కడ అందరికి చెప్తున్నా. 17th మ్యారేజ్, 18th రిసెప్షన్. అందరు తప్పకుండా అటెండ్ కావాలి, ట్రై చేయండి. ఎవరైతే బాగా అల్లరి చేస్తారో ఆ పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుంటాం. ఇప్పుడు వీటిని నీ దగ్గర పెట్టుకొని మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు, ఇక మనకి టెన్షన్ లేదు. నేను శ్రీ చైతన్య కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వనసలపురంలో ఒక స్కూల్ స్టార్ట్ చేశాను 2011లో. అది దిగ్విజయంగా నడుస్తూ వస్తుంది. సో ఆ తర్వాత నాకు ఒక బాబు వాడు ఐఐటీలో బీటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు లండన్లో ఒక బెంగళూరులో వర్క్ చేసే కంపెనీలో వాడు లండన్కి ఇప్పుడు పంపించారు, ట్రాన్స్ఫర్ చేసి అక్కడ వర్క్ చేస్తున్నాడు. సో మా మిస్సెస్ నా స్కూల్ చూసుకుంటాను. ఇక నేను ఇప్పుడు ప్రజెంట్గా నాకేం పని లేకుండా పోయింది, అంటే కుటుంబ బాధ్యతలు ఒక కులికి వచ్చేసినాయి, కొంచెం తగ్గింది. సో దానికి కంజెంట్గా కొంచెం ఈ మధ్యకాలంలో నేను అంటే 2 minutes టైం తీసుకుని, నాకు 1 minute టైం ఇచ్చాను బయట మనవాళ్ళు, కానీ 2 minutes టైం తీసుకుంటాను. ఈ మధ్యకాలంలో అందరు స్ట్రెస్, ఇబ్బందులు, మోరవర్ చిన్నపిల్లలు 15 ఏళ్ళ పిల్లలు చాలామంది చనిపోతున్నారు సూసైడ్ చేసుకుని, ఇంట్లో భరించలేక. అంటే తల్లిదండ్రుల ప్రాబ్లం కావచ్చు, లేకపోతే స్కూల్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక 2 minutes కావచ్చు వేరే పిల్లల్ని పెడుతూ వస్తుంటాను. సో దానికోసం నాకు అనిపించింది అనమాట, కొంత నేను నా వైపు నుంచి కొంత దాన్ని సబ్జెక్ట్ చేయాలనేసి ఒక 3 years బ్యాక్ ఎంఎస్సీ సైకాలజీ కూడా కంప్లీట్ చేశాను. నాది స్పెషలైజేషన్ క్లినికల్ సైకాలజీ. ఇక్కడ డాక్టర్ గారు ఉండొచ్చు. ఓకే, క్లినికల్ సైకాలజీ. ఇప్పుడు నేను ప్రజెంట్గా కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తూ కొంతమంది పిల్లల్ని, పేరెంట్స్ని కొంతమందిని మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడు వస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడున్న దాంట్లో 6000+ స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేశాను ఓవరాల్ శ్రీ చైతన్య బ్రాంచెస్లో. దాంతో కొంత నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, అంటే ఎందుకు ఇట్లా చేయాలని వచ్చి మనం ఇప్పుడు దాన్ని పెద్దవాళ్ళ దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాను. అక్కడ కూడా చాలా హ్యాపీగా రిజల్ట్స్ వస్తున్నవి. మనము చేస్తున్న పని ప్రతి దాంట్లో టెన్షన్, రిలాక్సేషన్ ఇవన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉండేది. మనం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే, ఈ కంపారిజన్స్ లేకపోతే, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే, హడావుడి లేకపోతే, మీరు అన్నట్టు ఇట్లాంటి సభలు, ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్స్ మనం ఇంకా 10 చేసుకుంటాం. సో అందరు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఏ చిన్న ఇష్యూగా నలుగురితో షేర్ చేసుకుందాం. అంటే మనం మనవాతే కాకుండా మనకంటూ మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు, మన నమ్మకమైన వాళ్ళు ఉంటారు, లేదా మన ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా ఎవరైనా ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకుందాం. ఒక చిన్న ఇష్యూ షేర్ చేసుకుంటే దాంట్లో 90% ఆఫ్ ఇంటెన్సిటీ తగ్గిపోతుందండి. అది అంటే ఏ చిన్న విషయం కానీ, సంతోషం ఉన్నా షేర్ చేయండి, అది రెట్టిపోతుంది. బాధ ఉన్నా షేర్ చేసుకోండి, అది డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి నా చిన్న హలో, చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తున్నాను, అందరికీ బాగా గుర్తుండొచ్చు. నేను ఇప్పుడు మాత్రం చేయట్లేదు, మా పిల్లలు చేస్తున్నాను. ఒక బాబు యూఎస్ ఉన్నాడు, ఒక బాబు లండన్ ఉన్నాడు. నేను ఎలక్ట్రానిక్స్ మీ సేవ భూభారత్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే. యాక్చువల్గా మా అమ్మగారి ఆరోగ్యం రీత్యా నేను రాలేకపోయేవాడిని, కానీ ఇంత సదవకాశాన్ని మిస్ అయిపోతా అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు వచ్చాను. చెప్పేది ఏం లేదు, ఐఎమ్ వర్కింగ్ ఇన్ IBM యాజ్ ఎ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. మా పాప వచ్చేసి MD జనరల్ ఫిజిషియన్ అయిపోయింది. మా అబ్బాయి US లో జాబ్ చేస్తున్నాడు. నథింగ్ ఎల్స్ గోయింగ్ ఆన్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి ఒక టాస్క్. సో ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే వెతికి పెట్టండి, నాకు ఫోటో షేర్ చేయండి. మంచి డిన్నర్ ఇవ్వబడును, అంటే పెళ్లి రోజునే, మిగతా రోజులో కాదు. యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, పెళ్లి రోజులనే పక్కా. సో ప్లీజ్ సత్యనారాయణ, ఎస్పెషల్లీ నీకు రా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రమ్ C section. పెద్ద పాప బీటెక్ అయిపోయిన తర్వాత మొన్న 4 months బ్యాక్ చెన్నైలో జాబ్ వచ్చింది, కాగ్నిజెంట్ కంపెనీ. చిన్న పాప 3rd year అగ్రికల్చర్ BSc ఫ్రమ్ గ్వాలియర్, మధ్యప్రదేశ్ స్టేట్. నేను 1995 నుంచి యాజ్ ఎ జూనియర్ లెక్చరర్గా నా యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టిన. ఆ తర్వాత కాలేజీ ఎస్టాబ్లిష్ చేసిన, ఒక స్కూల్, ఇప్పుడు డిగ్రీ కాలేజీ. ఈ 3 వ్యవస్థలకు యాజ్ ఏ చైర్పర్సన్గా నేను వ్యవహరిస్తున్నా.
ఈ ప్రభుత్వాలు వాడడం వల్ల మనకు విద్యా వ్యవస్థలో కొంత అనిశ్చితి ఏర్పడ్డది. తర్వాత 1 by 1 డిలీట్ చేసుకుంటూ ఒక డిగ్రీ కాలేజ్ నుంచి ఒక 2 years బ్యాక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఎంటర్ అయినా సూర్యాపేట ఫ్రమ్. ఇది నా బయోడేటా. ఈరోజు మన కలయిక అమోఘం, మన స్నేహం చిరస్మరణీయం, మన బంధం ఆత్మీయం. ఉండి చదువుకొని ఇక్కడికి విచ్చేసిన నా తోటి సహచరుల మిత్ర బృందానికి అందరికీ వందనాలు, నమస్కారాలు. స్వచ్ఛమైన తెలంగాణ భాషలో నమస్కారాలు, వందనాలు చెప్పుకోవడం మన కర్తవ్యం. ఇకపోతే అందరం కూడా 50 సంవత్సరాలు ప్లస్లో ఉంది ఇప్పటికీ ప్రజెంట్. కానీ నేనైతే 41 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాను ఈ రోజు నుంచి. ఎందుకంటే ఇక్కడ కలిసిన తర్వాత మనందరం సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రశాంత వాతావరణంలో అందరూ చూసే వరకు మనలో ఉన్న సమస్యలు కానీ మనలో ఉన్న రోగాలు కానీ మటుమాపని అయితే అనుకుంటున్నాను. అందుకనే మీరు 50 అట్లే ఉన్నా కూడా నేను మాత్రం 40లో ఉంటానని మీ అందరూ చెప్తున్నాను. సో నేను 40లో ఉన్నా అంటే ఆల్సో మీరు కూడా నాతో పాటు 40లో ఉన్నారు. అంటే 1985-86లో మనది 10th అయిపోతే 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీలో కలుసుకున్నాం అందరం కూడా. 2011 ఆగస్ట్ 7th రోజు. ఆ తర్వాత ఇది 5వసారి కలుసుకోవడం మనం అందరం. ఈ 5 సార్లు నేను ఒక 3 సార్లు మాత్రమే కలిసిన, 2 సార్లు మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నా. కావున ఏం చేద్దామంటే మనందరం కూడా ఒకసారి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ముందు నడిపించారో మొదటిగా ఆ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అంటే వీలు పడుతూ 2 సంవత్సరం కనీసం మినిమం ఒక 5 సంవత్సరాలకు ఒక్కసారి కూడా మరొకసారి ధన్యవాదాలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. నా పేరు అనిత, ఏ సెక్షన్. నాది ఇప్పుడు ఇనిషియల్ మారింది కానీ మీరు ఎవ్వరు ఎంఎం అనే పెడుతున్నారు. అందరూ మనం ఇప్పుడు ఇది 5th టైం మనం కలిసాము. మా అమ్మాయి పెళ్ళిగా మనం ఇప్పుడు 5th టైం కలిసాము. నిజంగా ఇది చాలా బూస్టింగ్ అనమాట మనకి ఈ ఏజ్లో. యాక్చువల్గా చెప్పాలంటే ఎవ్వరు కూడా ఇట్లా కలవట్లేరు మనం కలిసినట్టుగా. దీనికి కేశవ్, రమేష్, సురేందర్ రెడ్డి వీళ్ళందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. నెక్స్ట్ అంజు కూడా. అంజు రాలేదు ఎందుకు ఈరోజు తెలియదు, మరి తను చాలా యాక్టివ్గా ఉండేవాడు కదా, వస్తుండా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5 yearsకి కలుద్దాం అందరం. లేదు ఎవ్రీ ఇయర్ కలవడం అంటే ఏముంటే మాట్లాడుకోవడానికి కూడా పెద్దగా ఉండవు. ఒక 5 years తర్వాత అయితే మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ ఎనర్జీ వస్తుంది. అది ఒకటి 10 సార్లు ఫోన్ చేసి అందరిని పిలవడం. బీశ్రీలో తను వీళ్ళందరూ అప్పటికే కృపాకరు, ఆ రాంప్రసాద్లో చాలా గుర్తొచ్చాడు. తను కూడా ఉంటే ఇంకా ఎంత ఇచ్చేసేవాడు ఈరోజు. అలాగే కొంతమంది ఫ్రెండ్ మిస్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే మెంబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను, తక్కువ మెంబర్స్ పెరగాలి. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను ఇవాళ మార్నింగ్ వరకు కూడా అసలు నాకు ఛాయిస్ ఉంటుందా లేదా అని అనుకున్నా. వీరస్వామి ఫోన్ చేసి వెళ్దాం వాణి అని అంటే సరే, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పాప వాళ్ళ బాబు నా దగ్గరే ఉంటాడు, చిన్న పాప కొంచెం ఇప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో ఉంది, రావాలా వద్దా అని ఆలోచించాను. సరే వీరస్వామి ఎంకరేజ్ చేశాడు, నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. కానీ ఒక్క విషయంలో మాత్రం బాధగా ఉంది. నేను ప్రతి ఒక్కరికి పాప మ్యారేజ్ అప్పుడు పర్సనల్గా నేను ఫోన్ చేశాను. ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఫోన్ చేసినా కూడా ఒక సురేందర్, శ్రీధర్, తర్వాత వీరస్వామి ఫ్యామిలీ ముగ్గురు తప్ప ఎవరు రాలేదు. కరోనా టైం పెద్ద పాప మ్యారేజ్ నాకు చాలా బాధగా ఉండే. అయినా కూడా మనందరం ఈ విధంగా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
అవన్నీ ఏం నేను మనసులోనైతే పెట్టుకోవడం లేదు. అనమాట హ్యాపీ. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప చిన్న పాప మ్యారేజ్ ఇద్దరు అయింది. పెద్ద పాప పెద్దల్లుడు ఇద్దరు వీడియో డైరెక్టిస్టు, ప్రాస్తో డైరెక్టిస్టు. చిన్న పాప అల్లుడు ఇద్దరు సాఫ్ట్వేర్లు. అందరు బాగానే సెటిల్ అయ్యారు. నా పెద్ద పాప ఫస్ట్ బాబు పుట్టడం వల్ల మా ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి మా ఇంటి యొక్క వెలుగు, మా బంగారం. థ్యాంక్ యూ. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్
బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో అది ఎట్టొచ్చు. నవ్వాలమ్మా మా మళ్ళీ అయిపోయింది పాడిన పాడితే ఓడిపోయినట్టు. నెక్స్ట్ అంతే వినబోలే. తినగానే మా వచ్చి తినగానేనా లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా గా పాట నిండు నా గుండెలో పాట టాట వెనకగిరి టిక్కు టిక్కు గాడి 12 అయిందా?
చిన్నదానా ఓ చిన్నదానా సతిగా రే పాటలుతా చేతులు కాదు. చిన్నదానా నా అయిపోయింది. ఇక ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముళ్ళున్న నిన్ను చూడలేను నా తీసేదా చూడు శివాశంభులింగ గట్టు మీద చెట్టు ఉంది, ఏదైనా చిక్కి తినే వస్తుంది. దాయి దాక్షాయిని నేను నవ్వాను, లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. దాన్ని మళ్ళీ దాని వచ్చింది. మొత్తం అంత రాదా ఎవరికి వస్తే పాడిపిద్దాం. కౌగిలింతలో లో లా అరే పాండి ఆడుతారు కదా మధు పాడు. పండు 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 ఎర్ర పండు, దాని పేరు ఆపిల్ పండు. డు డా నా నా. అరే జెంట్స్ వీక్ అయిపోతుర్రా, ఎవరు ఆడలేరు. నా ప్రేమ నా నీ వాళ్ళు నాను వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు సా. అయిపోయింది. మాయకి రావమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా మా రావమ్మ మామ నిదుర పోరే చిన్న పోదా మరి. అరే నాకు కొంచెం ఇస్తురా, ఇంటిస్తురా. వాళ్ళు పాటది వాడుతురా. చిన్న పోదా మరి ప్రాయం యం యా యా. అయిపోయింది. ఏమోలేదు యా యా యా. అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. యమానగర్ అయిపోయింది. 5 ఇంకా నేను చెప్పలే. నేను 5 4 3 యా యా. అది యా కాదు యానా. ఏది యా మీద రావాలి అంటే టైం చెప్తానే. రైటా? నా పర్సులో మనీ పర్సులో 2 కరెన్సీ నోట్స్ ఉన్నాయి. ఆ రెండింటి యొక్క విలువ 550 రూపాయలు. 550 రూపాయలు వాటి విలువ 2 కలిపితే అందులో ఒకటి 50 రూపాయల నోటు కాదు. ఎలా అర్థమైందా? ప్రశ్న అర్థం కాలేదు. 2 భార్యాభర్తలు విహారయాత్రకు వెళ్ళారు. వారికి 2 ఆడపిల్లలు 3 అబ్బాయిలు. ఒక్కొక్క అబ్బాయికి 2 అమ్మాయిలు, ఒక్కొక్క అమ్మాయికి 3 అబ్బాయిలు. మొత్తం ఎంతమంది విహారయాత్రకు వెళ్ళారు? అతని దగ్గరికి వచ్చింది. ఎటువంటి గురుత్వాకర్షణ శక్తి లేదు, అయస్కాంతం లేదు, ఎదురు గోడ లేదు, ఎటువంటి అడ్డంకి లేదు. ఎలా? ఏంటి గోడ లేదని చెప్తున్నాగా? పోయింది అన్నట్ట. అవుతున్నాడు. అరే నాయన ఇది పోలీస్ స్టేషన్ కాదురా, పోస్ట్ ఆఫీస్ అన్నట్ట. అరే నీ అమ్మ సంతోషం వేడిపోతున్నా అర్థం కావట్లేదురా నాకు.
రెడీ టైం కూడా జస్ట్ 1 minute అయ్యి, ఎక్కువ టైం ఇయ్యను. 1 minute. అరే పరువు దేకండి రా, వాళ్ళకు పాయింట్ వచ్చిందిరా. గొల్లపల్లి కాడు మ్యాచ్ ఫిక్స్ చేసిండు. నోరిపోదు మౌల్ మైండ్. నేను చదువుతున్నాను. నేను ఏం చదువుతున్నాను? జస్ట్ దగ్గరకు వస్తున్నారు. అరే నువ్వే దాని మంచిగా చేస్తురా అయ్యా. సూపర్ సినిమా ఉండదు. స్పూను దాని లోపల మార్బుల్ అంటే గోళీలు. చిన్నగా వచ్చేయగలరు మీరు, వచ్చేయగలరు. ఫోన్ చేసి చంద్రకళ చంపదెబ్బలు పెట్టేటనుకుంటున్నా. గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న అనితకు క్లాప్స్. పడకుండా గట్టి ప్రయత్నం చేసింది అంత. సెకండ్. ఓకే ఓకే ఓకే. 1 స్టార్ట్. తీసుకొని చాలు ఇన్ని అక్కడ ఏంటరా అక్కడ పాస్ చేసుకోండి, విసిరేయకండి. రావాల్సిందే ధైర్యం కోసం ఉండరా.
రెడీ. అల్లు అర్జున్ డైలాగ్ ఈజీ వచ్చింది దీనికి. స్టేజీ ఫీవర్ యాక్టర్ నాకు ఇందాక భరద్వాజ్ అన్నట్టు రిలేషన్స్ ఫ్రెండ్స్ చెప్పారు. నాకు డిగ్రీలో జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను. మా సిస్టర్ మ్యారేజ్ సెటిల్ అయినాక మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. ఓన్లీ 3 days ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్. వేరే ఇంట్లో ఉంచి మొత్తం కార్యక్రమాలు వాళ్ళు చేసినాక లగ్నం టైము మా ఫాదర్ మా మమ్మీ వచ్చారు. మొత్తం అరేంజ్మెంట్స్ అంతా ఫ్రెండ్సే. అంటే ఫ్రెండ్ అంటే ఏదో మనం ముచ్చట్లు చెప్పుకోవడం కోసం దానికోసం కాదు, మోరల్ సపోర్ట్ కోసం. ఎవరైనా సరే సూర్యాపేట ఫ్రెండ్స్ ఒకరికైనా ప్రాబ్లం ఉన్నా ఇవాళ అవసరం ఉందంటే వితిన్ 5 minutesలో వాళ్ళ దగ్గర ఉంటాం. మొన్న రవికి జరిగింది అదే, రేపు వీరవేలు సీన్ దగ్గర అయినా మేమేమో చెప్తే ఉంటాం, పుల్సెట్ సీన్ దగ్గర అయినా మేము ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు అటు తిరిగి చేయాలిరా స్టాప్. చిరంజీవి డ్యాన్స్ ఇంకొక స్టెప్ వేరే. ఏదైనా మేలు సింగర్ ఇది ఎంత హాయి మహిమ కలయా నిజమా. మా గాలి రమేష్ గారు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ సాంగ్ సింగర్ పేరు తెలుసా మీకు? తెలుసా? చెప్పురా. ఇళయరాజా. కూలీ నెంబర్ 1 సినిమాల ఇళయరాజా. శ్రీదేవి జనవసరం ఉంది. అరే ఇది ఖచ్చితంగా చేయాలి. మహేష్ బాబు డైలాగ్. వాడే పండుగ. రైట్ రైట్ రైట్. ఇంకొకటి లాస్ట్. ఇది తీసేసిన ఇదే
తీసేసినావు రా ఎన్ని వచ్చేసినాయి. బ్రహ్మానందం యాక్టింగ్ చేసి ఒక నిమిషం చిన్న ఇచ్చి సినిమా లేదు. ఈ మధ్య జస్ట్ ఇది 2వ అటెంప్ట్. ఇంతకుముందు ఒక అటెంప్ట్ చేశాను. మరొకసారి ఒక పాట నలుగురు ప్రేమ కోసమేరో జీవితం మొగాడితో ఆడరానికేరా కాదంటోది నన్నే మహా సుందరాంగులే పొంగలేని వాణ్ణి నలుగురు ప్రేమ కోసమేరో జీవితం మొగాడితో ఆడరానికేరా ఉంగరాల చుట్టూ వాణ్ణి ఓటు కొడుతూ ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోణ్ణి చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అగ్గినేని అంతటోణ్ణి కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకన్నా తాకీదురేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మ నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మనగాడు ఎవడమ్మా I love you darling because you're charming ఎలాగోలా నువ్వు దక్కితే నాకు చిక్కినట్టు కోసమేరో జీవితం మొగాడితో ఆడడానికేరా పౌరుషం ప్రేమించాను దీన్నే కదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి యా యా అక్కడనే ఉన్నా అక్కడనే ఉంటాం. చెల్లవింక చిన్నదాన అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి నా
ವಿರಿಜಲ್ಲು ಕಾವೇ ವರದಲ್ಲೆ ರಾವೇ ವಲ ಪಂಟಿ ನೀವೇ ಎನ್ನೆಲ್ಲು ತೇವೇ ಎದ ಮೀಟಿ ಪೋವೇ ಸಿರಿಮಲ್ಲೆ ನೀವೇ ವಿರಿಜಲ್ಲು ಕಾವೇ చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మదిపోయినల్లే
What's going on? Ding ding.
మేడల్లా మంచి సీరలున్నాయే వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెల